12 మందికి నోటీసులు ఇచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక్కో రోజు ఒక్కో సినీ నటుడిని పిలిచి విచారించింది. పూరి జగన్నాథ్తో మొదలైన విచారణ నందుతో ముగిసింది. సిట్ విచారణలో భాగంగా ఇవాళ ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వచ్చిన నందు నుంచి అధికారులు కొంత సమాచారం రాబట్టారు. 3 గంటల పాటే విచారణ కొనసాగింది. పూరి, రవితేజ, చార్మి, శామ్ కే నాయుడు, తరుణ్, నవదీప్, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్ మొత్తం 12 మందిని విచారించారు సిట్ అధికారులు. దీంతో తొలి దశ ముగిసిందని చెబుతున్నారు. విచారణలో కెల్విన్, జీషాన్ల నుంచి కొంత కీలక సమాచారం రాబట్టారు. సినీ ప్రముఖుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో టాలీవుడ్తో పాటు ఇతర రంగాలకు చెందిన వారిలో ఆందోళన మొదలైంది. సిట్ అధికారులు రూపొందించిన రెండో జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో అని సినీ పరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతోంది. డ్రగ్స్ కేసులో మరిన్ని అరెస్టులుంటాయా? సినీ ఇండస్ట్రీలో ఓ వర్గం ఆందోళన చెందుతోంది. విచారణలో కెల్విన్, జీషాన్ ఏం చెప్పారు, ఎవరు పేర్లు చెప్పారనే దానిపై ఆందోళన చెందుతున్నారు. వారితో పరిచయం ఉన్నవారు ఒకంత టెన్షన్కు గురవుతున్నారు. మొత్తానికి నందు విచారణ 3 గంటలకే ముగిసింది. ఇప్పుడు సెకండ్ జాబితా అకున్ సబర్వాల్ వెల్లడిస్తారా? ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి వివరాలు వాళ్ళకి తెలిసాయి? ఎవరెవరి అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి? అసలు అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడతారు. ఇవే టెన్షన్స్ నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఇప్పటి వరకు ఎక్కడ కూడా రేపు ఎవరిని విచారిస్తున్నామనేది సిట్ బృందం తెలుస్తూ వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఒకేసారి ఇంతమందికి నోటీసులు ఇచ్చామనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టం తెలియదు. అయితే ఇవాళ నందు విచారణ కూడా ముగిసింది. నందు ముఖ్యంగా అంటే తరుణ్, నవదీప్ సంబంధించిన పబ్బుల్లో ఎక్కువ ఆయన గడిపాడు అనేది సిట్ వద్ద ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగేది, తరుణ్ పబ్ లో డ్రగ్స్ తీసుకునేవారా, డ్రగ్స్ ఉండేవా అనే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన విచారణ 3 గంటలకే ముగిసింది. ఆయన తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా మీడియాతో మాట్లాడలేదు. అయితే ఇన్ని రోజుల విచారణలో ముఖ్యంగా సుబ్బరాజును 13 గంటల పాటు విచారించింది సిట్ బృందం. పూరి జగన్నాథ్ను 11 గంటలు, ఇక ముమైత్ ఖాన్ 6 గంటలు, ఇటు చార్మిని 6 గంటలు, రవితేజను 9 గంటలు, ఆయన కార్ డ్రైవర్ ను 3 గంటలు ఇలా అందరినీ విచారిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇందులో సుబ్బరాజును మాత్రమే అత్యధికంగా 13 గంటల పాటు విచారించింది సిట్ బృందం. మరి రేపటి నుంచి పరిణామాలు ఏంటనేది ఇంకా తేలాల్సింది. అయితే ఇక్కడ సిట్ కార్యాలయంలో జరిగిన ఒక ఆసక్తికర పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ఇవాటి వరకు అంటే మీడియాకు సంబంధించి ఒక రూమ్ ను కూడా ఏర్పడడం జరిగింది. దాన్ని మొత్తం కూడా ఇవాళ తొలగించారు. అంటే వాళ్ళు చెప్పట్టు మనకు అర్థమవుతుంది. రేపటి నుంచి ఇంకా ఎలాంటి విచారణలు ఉండకపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగే చంద్రబాబు కూడా కొద్దిసేపు కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. అయినా కూడా మీడియాతో మాట్లాడకుండా కనీసం ఆబ్జర్వర్లు కూడా ఏం చెప్పకుండా వెళ్ళిన పరిస్థితి. మొత్తానికి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేస్తారు. అంటే ఇవాళ జరిగిన విచారణతో పాటు ఎవరెవరిని విచారించారనేది కూడా చెప్తారు. మరి అందులోనైనా సరే రేపటికి సంబంధించి కొత్త అంశాలు ఏమైనా ఉంటాయా, కొత్తగా ఎవరినైనా నోటీసుల పర్వం అందిందనేది కూడా తేలాల్సింది. లేదంటే ఇప్పటి వరకు విచారించిన 12 మందికి సంబంధించి వారి వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేశారు. వీటన్నిటిని టాలీ చేసిన తర్వాత ఏదైనా అనుమానాలు ఉంటే మరొకసారి పిలుస్తామని కూడా వీరికి చెప్పడం జరిగింది. మరి వాటినే రవితేజ కాదు, పూరి జగన్నాథ్ చెప్పి సుబ్బరాజు మళ్ళీ పిలుస్తామని చెప్పారు. మరి మరొకసారి వారిని పిలుస్తారా? ఇలాంటి సందిగ్ధం కూడా నెలకొంది. మరోవైపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది. మరి ఆ ఛార్జ్ షీట్ కి సంబంధించి వీళ్ళను సాక్షులుగా పెడతారా, నిందితులుగా చూపిస్తారా, లేదంటే బాధితులుగా పరిగణిస్తారనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా ఉంది. మొత్తానికి ఒక 2 గంటల్లో ఈ సిట్ బృందం ఏం చెప్పబోతుందనేది సాక్షి వస్తుంది. లక్ష్మి, అయితే సందీప్, ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ముందుగా అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పేర్లు రాకముందుగానే మీడియాలో పేర్లు హల్చల్ చేశాయి, లీక్ అయ్యి ఇవన్నీ జరిగాయి అని. బట్ సెకండ్ లిస్టుల విషయంలో మరి ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గానే దీని మీద లిస్టు బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే పేర్లు ముందే వచ్చిన మాట వాస్తవమే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అంటే ఒక వర్గము టార్గెట్ గా బయటకు వస్తున్న ఈ పేర్లు ఇదంతా కూడా సరికాదు అని వాదన. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలకు సిట్టు పాలైంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అంటే ఈ విచారణ జరుపుతున్న క్రమంలో ఏ అధికారి ఇవాళ ఎవరిని విచారించాలనేది అరగంట ముందు మాత్రమే తెలిపారంటే ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అధికారులు ఎవరు కూడా అంటే ఒక అధికారి నియమించి వారే మీడియాతో మాట్లాడతారు, వారే సమాచారం ఇస్తారు తప్ప ఇంకో వ్యక్తికి సంబంధం లేవన్నాయి అత్యంత గోప్యంగా జరిపారు. ఇంకా క్వశ్చన్స్ కి సంబంధించి కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సెకండ్ లిస్ట్ ఉంటే ఖచ్చితంగా రేపు ఎవరు ఉంటారనేది మాత్రమే ఆ రోజు చెప్పే అవకాశం ఉంది. ఇక లేదంటే అసలు లిస్ట్ నోటీసులు ఎవరికి ఉన్నాయి, ఎక్కడ విచారిస్తామనేది కూడా పూర్తిగా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మొత్తానికి మరి ఒక 2 గంటల్లో రేపు ఎవరిని విచారిస్తామనేది
చెప్పే అవకాశం ఉంటుంది లక్ష్మి. అయితే ఇక్కడ ఒక విషయం, సీఎం కేసీఆర్ మీటింగ్ జరిగినప్పుడు అధికారులతో అంటే బాధితులని సప్లైదారుల్ని వీరిని విడివిడిగా అయితే చూస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు విచారించిన వాళ్ళు బాధితులేనా సప్లైదారులా, దానికి సంబంధించి ఏమైనా ఇప్పుడు ఒకవేళ అకున్ సబర్వాల్ మాట్లాడితే దీనికి సంబంధించి అయినా కనీసం క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా అంటే ఈ సీఎం మీటింగ్ తర్వాత నుంచి అకున్ సబర్వాల్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే ఇందులో ఒకటి, అకున్ సబర్వాల్ మాత్రము తీసుకున్న నేరమే, ఉంచుకున్న నేరమే, తిన్న నేరమే, ఇలాంటి సరఫరా చేసిన నేరమే అని ఎన్డీపీఎస్ యాక్ట్ చెప్తోందని ఆయన మీడియా ముఖంగా చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రము ఏర్పరిచిన అంటే వారి మీటింగ్ లో స్పష్టంగా చెప్పారు, వీళ్ళంతా బాధితులుగానే చూడాలి, వీరిని నిందితులుగా చూడకూడదని చెప్పారు. మరి ఈ రెండు వర్షన్స్ కూడా వేరు ఉన్నాయి. మరి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అయితే నేరం అని చెప్పారు, ప్రభుత్వం అయితే వీరిని బాధితులుగా పరిగణించాలి, డిఅడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లాలన్న విధంగా చెప్పింది. ఈ నేపథ్యంలో మరి ఈ సిట్టు బృందం ఇన్ని రోజులు జరిపిన విచారణలో వీరిని ఏ విధంగా పరిగణిస్తుంది అనేది కూడా ఆసక్తికర పరిణామం చెప్పొచ్చు లక్ష్మి. అయితే ఫస్ట్ లిస్ట్ పూర్తయింది ఈ రోజుతో, బట్ లిస్ట్ పూర్తవుతున్న కొద్దీ ఇటు ఇండస్ట్రీలో టెన్షన్ కూడా పెరుగుతోంది. సెకండ్ లిస్ట్ లో తమ వారి పేర్లు ఏమైనా ఉంటాయా, ఏమైనా తమ పేర్లు కూడా ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా? మరీ ముఖ్యంగా సినీ పెద్దల పుత్రరత్నాలు, రాజకీయ నేతల పుత్రరత్నాలు కూడా ఇందులో ఉన్నారు అనే టాక్ వినబడుతున్న నేపథ్యంలో అటు టెన్షన్ వాతావరణం నెలకొంది. బట్ దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అంటే ఈ రెండవ దఫా లిస్ట్ లో సినీ అగ్ర హీరోలు ఉంటారు, అగ్ర హీరోల దర్శకుల నిర్మాతల పుత్రరత్నాలు కూడా ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ దానికి సంబంధించి సిట్టు బృందం మాత్రము అంటే రెండో దఫా నోటీసులు సిద్ధం చేస్తామన్నట్టుగానే మాట్లాడింది, కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. కానీ ప్రతిరోజు అంటే వస్తున్న విచారణకు వస్తున్న వారి విచారణ ముగియగానే ఈవినింగ్ 5 లోపు ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేస్తాం, ఎవరెవరిని విచారించాం, రేపు ఎవరిని విచారిస్తామో చెప్పుకుంటూ వస్తుంది. మరి ఈ 5 గంటలకు ఇవాళ రిలీజ్ చేసే ప్రెస్ నోట్ లో లేదా మీడియా సమావేశం కానీ ఏర్పాటు చేస్తే ఇన్ని రోజులు జరిగిన పరిణామాలతో పాటు ఇంకా మున్ముందు ఏం చేయబోతున్నామో, ఇంకా అంటే నోటీసులు ఉంటాయా, లేదంటే వీరిని సాక్షులుగా పరిగణించి వీరిని కెల్విన్ జీశాన్లతో వీళ్ళందరికీ డ్రగ్స్ సరఫరా చేశాడు, వీళ్ళకు డ్రగ్స్ అంటగట్టే ప్రయత్నం చేశారనే విధంగా వీరిని సాక్షులుగానే చూపిస్తారనేది కూడా ఇప్పుడు కీలకం కానుంది. ఎందుకంటే వీరందరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ ఉంది. ఈ నేపథ్యంలో వీరిని బాధితులుగా పరిగణిస్తారా, లేదంటే వీరిని నిందితులుగా చూస్తారనేది కూడా ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం. త్వరలో దాఖలు కానున్న ఛార్జ్ షీట్ లో వీళ్ళని ఏ విధంగా చూపిస్తారు అన్నది కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. మొత్తానికి 5 గంటలకు రానున్న ఒక నోట్ లో బ్రీఫింగ్ లో అందులో ఏముండబోతుంది అన్నది కూడా ఇప్పుడు అత్యంత కీలక అంశం. రైట్, ఏదేమైనా మొత్తానికి 12 రోజులు ఒక టెన్షన్ అయితే ఇప్పటి నుంచి మరో టెన్షన్, మరో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం సందీప్. బట్ అకున్ సబర్వాల్ దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇస్తారనే దానికోసం మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సందీప్. అసలు డ్రగ్స్ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశాలున్నాయా? సినీ ఇండస్ట్రీలో ఓ వర్గం ఎందుకు ఆందోళన చెందుతోంది? విచారణలో కెల్విన్ జీషాన్ ఏం చెప్పారు? ఎవరు పేర్లు చెప్పారనే దానిపై ఇంకా ఆందోళన చెందుతున్నారు. వారితో పరిచయం ఉన్నవారు ఒకంత టెన్షన్కు గురవుతున్నారు.